రేవంత్ సర్కారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. రైతు భరోసా, రుణమాఫీ పేరుతో రైతులను, గ్యారంటీల పేరుతో ప్రజలను నిలువునా దగా చేసిందన్నారు. ఓవైపు పంటలు ఎండిపోయి రైతులు గోసపడుతుంటే మరోవైపు మంత్రులు విందులు, వినోదాలకు హెలికాప్టర్లో తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. వెంటనే రైతులను ఆదుకోవాలని ఎల్ రమణ డిమాండ్ చేశారు. అసమర్థత వల్ల మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల, మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది. మేము అటు అసెంబ్లీలో, కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం. ఇవాళ చూస్తే మళ్ళీ వడగండ్ల వాన కూడా పెద్ద ఎత్తున పడ్డది. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పిన మాట మాత్రం కనబడడం లేదు. నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే హెలికాప్టర్లో వేరు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి హెలికాప్టర్ అనేది ఉన్నది ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను, అవసరం కోసం ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని చెప్పని. అదేవిధంగా ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఆ టన్నల్లో దాదాపు 8-10 మంది ప్రాణాలు పోతే నెల రోజులు అవుతుంది. అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఒకసారి 2 సార్లు హెలికాప్టర్లో ఏమైనా పోయొచ్చారు. ఏంది అంటే చేపల పులుసుతో అన్నం తినేటువంటి మాట చెప్పినరే కానీ వాళ్ళ నేటి వరకు కూడా శవాలను బయట తెచ్చేటువంటి పరిస్థితి కూడా, అంటే అంతటి అసమర్థతమైనటువంటి పట్టింపు లేనటువంటి ప్రభుత్వం మనకు స్పష్టంగా కనబడుతున్నది. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయినాయి. పెరిగిన నేరాలకు అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడం లేదు. స్వయంగా నూతనంగా వచ్చినటువంటి డీజీపీ చెప్పిండు 20% క్రైమ్ రేటు పెరిగింది అని చెప్పని. అంటే ఇంతటి అసమర్థ పాలన వల్ల ఇటు పేదలు బాధపడుతున్నారు, ప్రజానికం బాధపడుతున్నారు, అన్ని రకాలైనటువంటి అన్ని విభాగాలు ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నది. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో బడ్జెట్ చర్చలలో కూడా బడ్జెట్ పరంగా ఉన్నటువంటి కేటాయింపుల గురించి మాట్లాడితే అన్నీ దాటవేసుకుంటూ పోతుంటే కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో అడిగిన విషయాలను మాత్రం ఏ ఒక్కటి కూడా నిన్న చూసినాం. ఎంఐఎం సభ్యుడు మాతో ఇవాళ ఎంఐఎం లేకున్నా కానీ మనసాగలేక ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు. ఒక మానవత దృక్పథం ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ ఆ విధమైనటువంటి అలవాటు నేర్చుకొని రాయా మీరు ఇప్పటికైనా కానీ. ఇలా పండుగలు వచ్చినాయి, అది హిందువుల పండుగ కానీ, ముస్లింల పండుగ కానీ, క్రిస్టియన్ల పండుగ కానీ, కానుకలు తోఫా అనే విధంగా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితి ఉండే. ఇవాళ ఏ పండుగ కూడా అటు బతుకమ్మ చీరలే కానీ, ఇవాళ ముస్లిం రంజాన్లకు తోఫానే కానీ, అటు క్రైస్తవులుగా కానీ ఇచ్చిన పాపన మాత్రం ఈ ప్రభుత్వం పోలేదు. మానవతకు పోలేనటువంటి ప్రభుత్వంగా మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుదామనేటువంటి భావనలో ప్రజలు కనబడుతుంది.